హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పట్య. ఈరోజు మనం సివిల్ సర్వీసెస్కి కావాల్సిన బుక్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనము బుక్ లిస్ట్ రిసోర్స్ తెలుసుకోవడానికంటే ముందు మనం కొన్ని అంశాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని క్లియర్గా చదవాలి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడాలి. ఇక్కడ మనం సిలబస్ చదవడం ద్వారా మనకు వాట్ ఈస్ రీడ్ అంటే మనకు ఏం చదవాలని చెప్పేసి అర్థమవుతుంది. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చూడడం ద్వారా మనకు ఎలా చదవాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అదేవిధంగా మనం ఫస్ట్ ఎన్సైట్ బుక్స్ చదివి బేస్ని బిల్డ్ చేసుకున్న తర్వాత మనము అడ్వాన్స్ బుక్స్ చదివినట్లయితే మనకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మనము బుక్స్ లిమిటెడ్ రిసోర్స్ పెట్టుకోవాలి. ఒకే బుక్కి స్టిక్ ఆన్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి లక్ష్మీకాంత్ తీసుకున్నట్లయితే ఇదే బుక్కి స్టిక్ ఆన్ అవ్వాలి, వేరొక బుక్కి షిఫ్ట్ కాకుండా. సో ఇదే బుక్ని చదువుతూ పదే పదే రివైజ్ చేయడం ద్వారా మనము కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు GS1కి సంబంధించి హిస్టరీకి ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12th వరకు బ్రీఫ్గా చదివితే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై స్పెక్ట్రమ్, ఇది మనకు మోడర్న్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్కి సంబంధించి సోనల్ బన్సాలి స్నేహిల్ త్రిపాఠి బుక్ మనకు ఇంపార్టెంట్. దాని తర్వాత వరల్డ్ హిస్టరీకి కృష్ణారెడ్డి ఇంపార్టెంట్. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ వరల్డ్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ చాలా తక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఫస్ట్ ఎన్సీఆర్టీ క్లాస్ 11th అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పేసి చదవాలి. ప్రైమర్గా దీన్ని చదివితే సరిపోతుంది. తర్వాత సప్లిమెంటరీగా నితిన్ సింఘానియా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా బుక్ చదివితే మనకి ఇక్కడ సరిపోతుంది. సో అదేవిధంగా జాగ్రఫీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ క్లాస్ 6th నుంచి 12th వరకు బుక్స్ చదవాలి. సో 6th నుంచి 10th వరకు బుక్స్ బ్రీఫ్గా చదివితే సరిపోతుంది. అదేవిధంగా 11th అండ్ 12th బుక్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. సో ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి ఎన్సైట్ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనకు గోచండియన్ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గోచండియన్ బుక్లో క్లైమేట్ పార్ట్ చదివితే మనకు ఇక్కడ సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు PMF IAS వెబ్సైట్ కూడా మనకు జాగ్రఫీకి చాలా చాలా యూస్ఫుల్. అదేవిధంగా మనకి ఇక్కడ అట్లాస్ కూడా మన అట్లాస్తో మనము జాగ్రఫీని లింక్ చేస్తూ చదివితే ఇక్కడ మనకు జాగ్రఫీ చాలా బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కొన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చినప్పుడు మనము ఈ యొక్క అట్లాస్లో మార్క్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు GS1కి సంబంధించి రిమైనింగ్ టాపిక్స్ ఇండియన్ సొసైటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం, వీటికి సంబంధించి ఇవి మనకు డైనమిక్ టాపిక్స్. సో మనకు వీటికి సపరేట్ బుక్స్ అంటూ ఏమి లేవు. సో మనము డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్స్, అదేవిధంగా మనకు మంత్లీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనకు మ్యాగజైన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది, విజన్, ఇన్సైట్స్ లాంటి మ్యాగజైన్స్. సో ఇవి చదవడం ద్వారా మనము ఈ యొక్క టాపిక్స్ మనం కవర్ చేయవచ్చు. సో అదేవిధంగా మనకు ఇక్కడ GS2కి సంబంధించి కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎన్సీఆర్టీ 6th నుంచి 12th క్లాస్ బుక్స్, వీటిని బ్రీఫ్గా చదివిన తర్వాత మనము ఈ యొక్క ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ చదవాలి. సో ఈ యొక్క లక్ష్మీకాంత్ బుక్ మనకు ఇండియన్ పాలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనము ఈ యొక్క సెకండ్ ARC 6th రిపోర్ట్ లోకల్ గవర్నెన్స్ సమ్మరీ మనకు ఈ యొక్క పాలిటీకి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకు ఇక్కడ PIB డైలీ రిపోర్ట్స్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇండియన్ పాలిటీకి సంబంధించి. సో ఇక్కడ మనకు GS2కి సంబంధించి గవర్నెన్స్కి సెకండ్ ARC రిపోర్ట్లో 1st, 4th, 9th, 10th, 11th అండ్ 12th రిపోర్ట్స్ మనకి ఇక్కడ ఇవి గవర్నెన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి PIB, హిందూ న్యూస్ పేపర్, అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్స్ ఇక్కడ మనకు గవర్నెన్స్కి ఉపయోగపడడం జరుగుతుంది. దాని తర్వాత మనకు GS2లో సోషల్ జస్టిస్కి సంబంధించి మనకు గవర్నమెంట్ స్కీమ్స్, అదేవిధంగా సోషల్ సెక్టార్, పవర్టీ అండ్ హంగర్కి సంబంధించి మనకు ఈ యొక్క టాపిక్స్ మనకు డైనమిక్ టాపిక్స్. సో మనము ఈ టాపిక్ సంబంధించి మనకు సపరేట్ బుక్స్ అంటూ ఏమీ లేవు. సో మనం వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మనకు కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్స్, అదేవిధంగా మనము మంత్లీ మ్యాగజైన్స్ మనకు, అదేవిధంగా సపరేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే మనకు బయట మెటీరియల్స్ దొరుకుతాయి. సో మనకు ఈ యొక్క బుక్స్ ద్వారా మనము ఈ యొక్క GS2లో సోషల్ జస్టిస్ మనము కవర్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఎలాంటి బుక్ అవసరం లేదు. దీనికి సంబంధించి మనము కరెంట్ అఫైర్స్, మంత్లీ మ్యాగజైన్స్, అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్స్, అదేవిధంగా మనము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ డైలీ అప్డేట్ చేసుకోవడం ద్వారా మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ చేయవచ్చు. సో ఇక్కడ మనము GS3కి వచ్చేసరికి ఎకనామిక్స్ సంబంధించి 9th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం ద్వారా మనము
ఈ యొక్క ఎకనామిక్ సంబంధించి బేస్ని మనము బిల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనము శ్రీరామ్స్ ఇండియన్ ఎకానమీ బుక్ చదవడం ద్వారా మనకు ఈ యొక్క ఎకానమీ మనకు కవర్ అవుతుంది. దాని తర్వాత మనము ఈ యొక్క ఎకానమీకి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మనము డైలీ హిందూ ఆర్ మనము మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవడం ద్వారా మనము ఇక్కడ ఎకానమీని కవర్ చేయవచ్చు. అదేవిధంగా మనము ఇక్కడ మనకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే మనకు ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్సీఆర్టీ బయాలజీ క్లాస్ 12లో లాస్ట్ 4 చాప్టర్స్ మనకి బేస్ని పెంచుకోవడానికి ఇక్కడ ఉపయోగపడతాయి. అదేవిధంగా శంకర్ ఐఏఎస్ బుక్ ఇక్కడ మనకు ఈ ఎన్విరాన్మెంట్కి స్టాండర్డ్ బుక్. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అనేది మనకు డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి మనకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మనకి ఇక్కడ పిఎంఎఫ్ ఐఏఎస్ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ బై అశోక్ కుమార్ అండ్ విపుల్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. దీంతో మనకు ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. సో దాని తర్వాత మనము కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనకు డిసాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సెకండ్ ఏఆర్సి థర్డ్ రిపోర్ట్ క్రైసిస్ మేనేజ్మెంట్, ఇది మనకు దీని యొక్క సమ్మరీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆల్సో ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎన్డీఎంఏ గైడ్లైన్స్, అంటే ఎన్డీఎంఏ కొన్ని గైడ్లైన్స్ విడుదల చేస్తుంది. సో ఇది కూడా మనకు డిసాస్టర్ మేనేజ్మెంట్కి యూస్ఫుల్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకు ఎలాంటి బుక్ లేదు. సో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ డైనామిక్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, దాంతోపాటు డైలీ న్యూస్ ఎడిటోరియల్స్, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డైలీ న్యూస్ ఎడిటోరియల్స్ ఫాలో అవ్వడం ద్వారా మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకు GS4కి వచ్చేసరికి ఎథిక్స్లో సెకండ్ ఏఆర్సి రిపోర్ట్లో 4th రిపోర్ట్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, అదేవిధంగా సెకండ్ ఏఆర్సి రిపోర్ట్లో 12th రిపోర్ట్ సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్లు ఇక్కడ మనకు ఎథిక్స్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక్కడ మనకు లెక్సికన్ బుక్ మనకి ఇక్కడ ఎథిక్స్కి చాలా చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ.